వివాన్ వెళ్ళలే ఈరోజు కూడా. పొద్దున్న 7:30కి లేపాము, అడిగాము అంటే వాడికి నాకు దగ్గు వస్తుంది, క్లాస్లో దగ్గు వస్తుంది, నేను వెళ్ళను అన్నాడు. సరే అని ఇంకా పడుకో అని చెప్పాము. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి వివాన్ని. చీర కూడా ఆర్డర్ వచ్చింది, వేసుకుందాం అనుకున్నా మ్యారేజ్ డేకి, బట్ తర్వాత ఇంకోసారి వేసుకుంటాలేండి. ఇట్స్ ఓకే. హ్యాపీ యానివర్సరీ చిన్ను. థ్యాంక్ యూ. ఈ మ్యారేజ్ డేకి ఏమైనా స్పెషల్ ఉందంటే మీ విషెస్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా మంది విషెస్ పెట్టారు. అవే అవును, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై గిఫ్ట్. ఆర్డర్ పెట్టంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈసారి అంతా లేటే చేసినాము. లేట్ అసలు మా ప్లాన్ ఎట్లో చేయలేకపోతున్నాం కూడా చెప్పొచ్చు. పొద్దునే పిల్లలిద్దరిని పంపించి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చాక మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చాక ఆ లోపల ఏదన్నా మంచి నెట్ఫ్లిక్స్ లో ఇద్దరం మూవీ చూసి రాత్రి మళ్ళీ ఫ్యామిలీ అందరు కలిసి డిన్నర్కి వెళ్దామని ప్లాన్ లో ఉండే. ఈ ప్రాసెస్ లో నా గిఫ్ట్ నేను ఓపెన్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. పట్టేసింది నాకు ఈ జాయింట్. రాస్తాను, క్రీమ్ రాస్తాను. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మా మ్యారేజ్ డేలో మేము అనుకున్నట్టు ఏది అవ్వలేదు. పిల్లలు సిక్కుండే, పిల్లలతో పాటు మేము కూడా సిక్కాము. చాలా రాగా రియల్ గా ఉండబోతుంది ఈ వీడియో. దానికి తోడు పిల్లలు సిక్కుండి, మనం సిక్కుండి, ఏ హెల్ప్ లేకుండా, హౌస్ హెల్ప్ కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరు దగ్గర లేకపోతే ఎంత ఎమోషనల్ గా, ఫిజికల్ గా డ్రైనింగ్ గా ఉంటుంది పేరెంట్స్ అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దానికి తోడు అలాంటి సిచ్యువేషన్స్ ని మేము ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎలా కోప్ అప్ అయ్యి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతాము అన్నది కనిపిస్తుంది. సో దిలీప్ ఇక్కడ నాకు కరెక్ట్ తేనె ఇస్తున్నాడు, అందరికి దగ్గుందని. ఆల్రెడీ హెల్త్ బాగోక, మూడ్ బాగోక ఉన్నప్పుడు ఇంకా కొన్ని అవుతాయి, పుండు మీద కారం జల్లినట్టు ఉంటాయి అన్నమాట ఆ సిచ్యువేషన్స్. అలాంటిదే ఒకటి అయింది మాకు కూడా. ఎక్సర్సైజ్ ఎట్లా స్ట్రెచెస్ ఎట్లా అయిపోతున్నాయి, ఇది స్ట్రెచెస్ ఎట్లా ఏం చెప్తారు పాపం, కింద మీద అవుతుంది. ఏం చేశారు ఇప్పుడే? ఒక సునామీ వచ్చినది ఇప్పుడే. డ్రెస్ మార్చుకొని రా, ఇదిగో. ఇవన్నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాము. కాఫ్ తగ్గట్లేదు, అదే కన్సర్న్. యాక్చువల్లీ యూఎస్లో చాలా మందికి ప్రాబ్లం ఉందంట, అట్లీస్ట్ మేముండే ఏరియాలో. కాఫ్ ఎక్కువ ఉండడం వల్ల వాడు కొంచెం సిగ్గుపడుతున్నాడు. నేను కాఫ్ చేస్తూ ఉంటా క్లాస్లో, డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు అంటున్నాడు వెళ్ళమంటే. సరే ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీక్ దిలీప్ తీసుకెళ్ళాడు. అప్పుడు ఏం లేదు, ఫీవర్ మెడిసిన్ ఇవ్వండి, హీ షుడ్ బి గుడ్ ఇన్ 3 days అందే తను. బట్ ఫీవర్ వైజ్ హీఈస్ గుడ్, బట్ కాఫ్ ఇస్ నాట్ సెటిలింగ్ డౌన్. కరక్కాయ తేనెలో వేసి పెట్టాము, కషాయం తాగిచ్చా వాడి చేత పాపం. అదే సొంటి పొడి పెట్టాము. దెన్ ఇది కూడా చేసాం కదా, స్టీమ్ చేసాము, అన్ని ట్రై చేసాం ఇంట్లో. మా వల్ల అయినంత వరకు ట్రై చేసాం. అండ్ వామ్ వాటరే ఇస్తున్నాము కాన్స్టెంట్ గా. లెట్స్ సీ డాక్టర్ ఏమంటుందో. ఇప్పుడు పార్కింగ్ లాట్ లో వెయిట్ చేస్తున్నాం అనమాట. లేదు, పార్కింగ్ లాట్ లో వెయిట్ చేయాలి. వరు నీలాగే ఉంటది అచ్చు. వివాన్ గడికి వాడి చిన్నప్పుడు ఫోటోస్ చూపిస్తున్నాము. వరు ఇంకా సేమ్, ఇద్దరు అన్న చెల్లెలు సేమ్ ఉంటారు. క్యూటీస్ డాడీ లెక్క. అది ఇది మీ మామ ఫోన్ లో ఇదే ఉంటుంది. చూపేది చూపిరా, ఇటు బంగారు తండ్రి. ఇట్లా క్యూట్లే, కూర్చులే తినవే చుట్టు క్యూటీ. ఎవరు నువ్వు కావాలి అన్ని నువ్వే అవుతావి. పట్టుమని పేలిందే గుందే కళ, అతనే బొమ్మ అని, అతనే బొమ్మ అని, అతనే బొమ్మ అని. మా ముందు ఒక బాబుండే, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అందే, కానీ ఇయర్ వేరు. 7 years పెద్ద. సేమ్ కంప్లైంట్ అంట, దగ్గు వస్తుంది. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఏదో చెప్పారు, మనకేమో తెలియదు. ఇంకా ఇప్పుడే నర్స్ వచ్చి టెంపరేచర్ చూసింది, టెంపరేచర్ అయితే లేదు. నర్సు ముందు, డాక్టర్ ముందు మా వాడు అసలు దగ్గనే తగ్గట్లేదు. ఇంటికి వెళ్ళగానే మొదలెడతాడు కర్రు 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 అంటూ. దిలీప్ ఇప్పుడు డాక్టర్ ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉన్నాడు. నాకు తెలియాలి, తెలుస్తేనే నేను వెళ్తాకి ఏదో రాయండి. నేనైతే ఓవర్ ది కౌంటర్ అయితేనే వాడండి, మీరు రాయండి. సో వివాన్కి డాక్టర్ అయితే మెడిసిన్స్ ఇచ్చింది అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే నిన్న ఫీవర్ స్టార్ట్ అయిందని చెప్పారు. కోల్డ్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తుంది చిన్నపిల్లలకి. అదేమంటారంటే
ఇట్లా ముక్కులో ఉన్న ఏమంటారు దాన్ని మ్యూకస్ జనరల్లీ చెవులలో వెళ్తుంది. సో దెన్ లంచ్ ఇంటికి వచ్చి దిలీప్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాడు. 5 minutes ఇచ్చో టైం. నేను వీడికి బాక్స్ సర్దాను అనమాట ఈ లోపల లంచ్కి వెళ్దామని చెప్పి. మళ్ళీ అక్కడ బయట అంతా కొంచెం మైదా ఫుడ్ ఉంటది కదా, సిక్ అవుతాడని నేను ఇంట్లో కుక్ చేసిందే బాక్స్. అట్లీస్ట్ ఈ స్పెషల్ డే రోజు అట్లీస్ట్ లంచ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. సో వెళ్తే బెస్ట్ అని అన్నా నేనే. ఇంకా ఉన్న వాటిలోనే చిన్న చిన్న ఆనందాలు ఎత్తుక్కోవాలి అనుకుంటాం మేము. సో అలానే లంచ్కి వెళ్ళాము. ఇలాంటప్పుడు నో రూల్స్. వివాన్ ఐప్యాడ్ చూస్తూ తిన్నా ఓకే, టీవీ చూస్తూ తిన్నా అసలే వాడికి దగ్గుకి తినబుద్ధి కావట్లేదు. తిన్నది కూడా ఊరికే వామిటింగ్స్ అవుతున్నాయి. సో ఏదో కొంచెం తిన్నాడు అంటే తిన్నాడు. మేము ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్ళి లైట్ గా తిన్నాము. అసలు నోరు బాలే కాబట్టి చప్పటి ఫుడ్ తినబుద్ధి కాలేదు. వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ రిలేషన్షిప్? అంటే ఇన్నేళ్ళు ఇట్లా గడవడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నాను? నువ్వు నీ ప్రేమ మమ్మల్ని కట్టుబడేస్తుంది. అంత ఓవర్ యాక్షన్ ఇక్కడ నన్ను అంచివేస్తుంది. న్యాచురల్గా చెప్పు. ఐ థింక్ మన రిలేషన్ స్ట్రాంగ్ ఉండడానికి అంటే ఎవరైనా చూడగానే అరే వీళ్ళు మంచి కపుల్ అనే వైబ్ వస్తుంది మన దగ్గర నుంచి అని అందరూ అంటారు కదా. మనము లైక్ ఎట్లా అంటే మనం కపుల్స్ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. 24 గంటలు నీ వెనకాల నేనే ఉంటాను, నువ్వు నా వెనకాల లేకపోయినా. అది అదే ఐ ట్రై టు బ్రింగ్ ఫ్రెష్నెస్, రొమాన్స్ అవుట్ ఆఫ్ అవర్ రిలేషన్ ఎవ్రీ సింగిల్ టైం. జనాలు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కానీ బట్ ఐ ఫీల్ లైక్ ఫ్రెష్నెస్ ఎప్పుడు మనం ఒకరొకరం చాలా లైక్ ఫ్రెండ్స్ ఎట్లా జూలో మాట్లాడుకుంటారో అలాగే ఉంటాం. అందుకే మనకు పక్కన కంపెనీ కావాలి కానీ మ్యాండేటరీ కాదు. That's what making our so you are adding freshness, romance, love to our relationship. Respect avanu automatically అవి అవన్నీ నువ్వు ఈ మూడు యాడ్ చేస్తావు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు పుట్టినా సరే ఐ స్టిల్ లైక్ అడ్మైర్ చేస్తాను. బీటెక్ డేస్ లో ఎంత రొమాన్స్ చేస్తాను, జాయిన్ చేస్తాను. నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావు కదా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. నీకు అసలు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడానికి కండిషన్ ఉంటుంది. ఏది కాదు మన మ్యారేజ్ ఇన్ని రోజులు సక్సెస్ ఉండడానికి ఎవరు మెయిన్ పాత్ర పోషించారు? ఎవరో ఒకళ్ళు పోషించేటట్టు సక్సెస్ అయినట్టు కాదు కదా, ఇద్దరు పోషిస్తేనే దాన్ని పోషిస్తే కాదు పాత్ర ఇద్దరు పాత్రలు పోషిస్తేనే సక్సెస్ అయినట్టు. ఒక్కలే చేసినప్పుడు అది ఇట్స్ నాట్ లైక్ వన్ హ్యాండ్ కెనాట్ బీ ఇన్ ఎ రిలేషన్షిప్. ఓకే, ఇందాక నన్ను క్వశ్చన్ అడిగేది మర్చిపోయినాను. ఆ క్వశ్చన్కి బ్యాక్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయి. ఓకే, సో నా ఉద్దేశంలో ఒక రిలేషన్షిప్లో మెచ్యూరిటీ ఉండాలి, ఫన్ ఉండాలి, ఆ లైవ్లీనెస్ ఉండాలి, అండ్ ఈగోస్ ఉండకూడదు. మనకి ఈగోస్ లేవు. ఇప్పుడు నేను గ్రూప్లో అయినా కానీ నువ్వు ఏదైనా చెప్తే యు ఆర్ బీయింగ్ సిల్లీ అని అన్నా కానీ ఓ నన్ను అంటారా అందరి ముందు అని చెప్పి నువ్వు ఈగో కింద తీసుకోవు. ఫన్, లైవ్లీనెస్, రొమాన్స్ నువ్వు యాడ్ చేస్తావు. రిలేషన్షిప్లో ఉండాల్సిన మెచ్యూరిటీ, ధైర్యాన్ని నేను యాడ్ చేస్తాను. సో అట్లా కంప్లీట్ అవుతుంది అని. మన పెద్ద ఫైట్ నీకు గుర్తున్నది ఏంటి? మన పెద్ద ఫైట్, బిగ్గెస్ట్ ఫైట్ నీకు గుర్తున్నది అది? కెన్ ఐ పాస్? స్కిప్, నో కమెంట్స్. బిగ్గెస్ట్ ఫైట్ అంటే మనం లవ్ చేసుకున్నప్పుడే, దట్ ఈస్ ది బిగ్గెస్ట్. పెళ్ళైనాక రోజు ప్లేట్లు ఇసిరేస్తావు, గిల్లేస్తావు, రక్కేస్తావు, వేరే విషయం. కానీ బట్ లాంగ్ ఫైట్ అంటే బిఫోర్ అదే ఇండియాలో డేటింగ్ చేస్తున్నప్పుడు. నీదేంటి? ఆబ్వియస్లీ లాంగెస్ట్. ఇంకో పెద్దది నాకు గుర్తుంది ఏంటంటే నీ బర్త్డే గుర్తుందా? నేను ఫొటోస్ అన్ని పెట్టి మంచిగా డెకరేట్ చేశాను. తర్వాత మనం కొట్టుకున్నాక నాకు ఎంత కోపం వచ్చిందంటే అన్ని తీసేసి పీకేసాను ఫొటోస్ అన్ని. చూసావా, అది పెద్ద ఫైట్ నాకు గుర్తు. నీకు ఫైట్ అది, నాకు ఫైట్ కాదు. ఎందుకంటే అన్ని చాలా లైట్ తీసుకుంటా. లైట్ అంటే నీకు గూగుల్కి పోయి నువ్వు మంచితనం అని కొడితే నా పేరు వస్తుంది. నువ్వేంటంటే చేసినప్పుడు ఖర్చుతో లాగేస్తావు అన్ని. నేను చాలా పేషెన్స్గా, నేను ఎమోషనల్ పర్సన్. నువ్వు ఆర్ ఎమోషనల్ ఫుల్. ఆ టైంలో నీకు అంత మెచ్యూరిటీ లేదన్నా. I'm not kid. Yes. I'm not Tommy. I'm Tiger. సో అలా రెస్టారెంట్ లో ఫుడ్ రావడం కొంచెం లేట్ అయ్యేసరికి నేను దిలీప్ ఇలా ఒకళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ కబుర్లు చెప్తున్నాము. నేను ఇలాంటి సీరియస్ కన్వర్సేషన్స్ ఎక్కువ ఇష్టపడతా. దిలీప్ మోర్ లైట్ హార్టెడ్ చిల్ టైప్ ఆఫ్ కన్వర్సేషన్స్ ఎక్కువ ఇష్టపడతాడు. ఇద్దరు కిడ్స్ తో లైఫ్ ఎట్లా పరిగెడుతుంది? కిడ్స్ మామూలుగా ఉంటే అంత కష్టం కాదు కదా, సిక్ అయినప్పుడే మరీ కష్టంగా ఉంటుంది. కిడ్స్ సిక్ లేకపోతే కిడ్స్ సిక్ ఉండకూడదు, మనము ఉండకూడదు. యాక్చువల్లీ హానెస్ట్ అసలు ఎవరు ఉండకూడదు ప్రపంచంలో. మనందరం రాబోట్స్ లాగా ఉండాలి. అసలు ఎట్లా అంటే అసలు ఏమి రోగాలు రాకూడదు. అట్లా అని కాదు, మనం వచ్చి 4 weeks అయింది, వివాన్ 2 times సిక్ అయ్యాడు.
నువ్వు 2 times అయ్యావు. ఇది మరీ ఓవర్ కదా. ఇప్పుడు సిక్నెస్ అనేది 45 daysకి ఒకసారి ఒకరికి వస్తే ఓకే, కానీ అందరు లైన్గా సిక్ అవడం అన్నది. అందరం పడుకుని లేచాము. నిద్ర పట్ల కానీ అట్లీస్ట్ కొద్ది ఓపిక వచ్చిందని చెప్పొచ్చు. కళ్ళు మూసుకుని పడుకున్నాము. ముగ్గురం పడుకొని లేచాము. దివాన్కి క్లాస్ ఉంది, ఇంగ్లీష్ క్లాస్. సో అక్కడ తీసుకెళ్తున్నాం. సో బేసిక్గా ఇట్లా ఫోర్స్ చేస్తున్నామని అనుకోకండి, వాడి కోరికే. హీ ఆస్డ్ ఫర్ దిస్ క్లాస్. బెల్ట్ పెట్టుకోపండి ఈ లోపల. సో అడిగాడు నేను వెళ్తాను క్లాస్కి అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ 7-8 days నుంచి ఇంట్లోంచి బయటకు వెళ్ళలేవాడు. సో హీ వాంటెడ్ టు గో టు ద క్లాస్, అందుకే దింపుతున్నాము. ఈవినింగ్ అయ్యేసరికి దిలీప్ ఇంకా డల్ అయిపోయాడు. ఇంకే స్టేజ్కి వచ్చాడంటే ఆవిరి పట్టేసి అక్కడే పడుకుని పోయాడు. వన్నీ కానీ యాక్చువల్లీ మేమందరం సిక్కున్నాము. అది కొంచెం బెటర్ గా ఉంది. ఫీవర్ లేదు, కాఫ్ దానికి కూడా ఉంది. దాని వల్లే మా ఇద్దరు కళ్ళు నిద్ర లేక డల్ గా అలా నీరసంగా ఉన్నాయి. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేసాం పొద్దున్నే. అండ్ ఇప్పుడు వివాన్ని క్లాస్ దగ్గర దింపి దాన్ని పిక్ చేసుకున్నాము. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా చాలా అదృష్టం. ఈ టైంలో ఫుడ్ కావాలన్నా, లేదా పిల్లల్ని చూడడానికి, లేకపోతే ఎక్కడికి వెళ్ళి గ్రాసరీస్ ఏమైనా తెచ్చుకోలేకపోయినా గబుక్కున ఒక మాట సాయము, చెయ్య సాయము ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. నాకు బాగానే ఉంది. దిలీప్ ఇంకా కొంచెం డల్ ఉన్నాడు. గుడ్డిది అటు ఇటు తిరుగుతుంది. ఒకసారి వెనక్కి తిప్పు కెమెరా. బేసిక్గా పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలి అంటే హౌస్ డర్టీగా అవుతుంది ఆబ్వియస్గా. నాకేమో కొంచెం ఓసిడి. సో మళ్ళీ అన్ని ఊరికి క్లీన్ చేస్తుంటే అది ఇంకా మళ్ళీ తీసి పీకి పాకం పెడుతూ ఉంటుంది. బట్ అది ఏం చేసినా కానీ ఫుల్గా ఫ్రీడమ్ ఇస్తాం. ఓకే, ఉప్మా చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా కొద్దిగా తినడానికి అని చెప్పేసి మాకు రైస్ బీరకాయ కూర ఉంది, అదే తింటాము. హలో, ఒక ఎగ్జైటింగ్ న్యూస్ అందరికి. ఇప్పుడే మా ఆవిడ ఇద్దాం అనుకున్న గిఫ్ట్ రెడీ టు పికప్ అని వచ్చింది. నేను వెళ్తున్నాను. ఫైనల్ గా మా ఆవిడ ఇన్ని సంవత్సరాల్లో గిఫ్ట్ కొనింది నాకు. సో అది వెళ్దాం మజాలు. హౌస్ క్లీనింగ్ అయిపోతే బయలుదేరదాము. నేనైతే లిటరల్లీ ఒక హ్యాక్ లో ఈ వాచ్ కొన్నాను. ఒకవేళ సక్సెస్ఫుల్ గా నేను అనుకున్న ప్రైస్ కి వాచ్ చేతికి వస్తే నేను మీకు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ కి వచ్చింది మాకు. దిలీప్ అంటాడు నాకు కొనేటప్పుడు అయితే బాగా వెతుకుతావు ఇవన్నీ ఇట్లాంటివి అంటాడు. నన్ను చెప్పాలంటే ఫ్రీ వచ్చేసింది. అబ్బా అంత సీన్ లేదా? ఫ్రీ కాదు, బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ ప్రైస్. ఇండియాలో కొని ఉంటే బొక్క పడేదా కదా? ఇండియాలో ఇట్లాంటివి ఉంటాయో లేదో కూడా మనకి తెలియదు కదా, ఉండవు అనుకుంటా నాకు తెలిసి అయితే. బట్ ఎనీ హౌ, సో మీలో కొంతమందికి గుర్తే ఉండుంటుంది, దిలీప్ కి నేను ఇండియాలో ఉన్నప్పుడు బర్త్డే కి రాడో వాచ్ ఇద్దామని చూసాను. బట్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది యుఎస్ లో కన్నా. అండ్ అన్ని ఆప్షన్స్ మాకు కనిపించలేదు. చాలా డౌట్ పడ్డా కొనాలా వద్దా అని. చివరికి లైట్ తీసుకున్నాను. ఫైనల్లీ మ్యారేజ్ డే కి ఆ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాను. యాక్చువల్లీ మ్యారేజ్ డే అయ్యాక వచ్చింది అనమాట ఆర్డర్ పెడితే. సో ఇక్కడ మాకు మంచి ప్రైస్ కి వచ్చింది వాచ్ అని అనిపించింది. సో వాట్ వీ డిడ్ ఇస్, ఫస్ట్ ఆన్లైన్ లో మాకు కావాల్సిన వాచ్ బెస్ట్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుందా అన్నది చూసాము. చూసి ఆ వెబ్సైట్ లో ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ ఇచ్చాక ఏమైందంటే వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ అవైలబుల్ గా లేదు. ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తామని చెప్పారు. అండ్ దేర్ వాజ్ నో టైమ్ లైన్. 1 month, 1 year, 6 months ఏమీ చెప్పలేదు. కానీ దట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్. సో ఆర్డర్ పెట్టేసి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ లోపల మాకు లోకల్లో ఉన్న స్టోర్స్ ఎవరైనా ప్రైస్ మ్యాచ్ ఆఫర్ చేస్తారా, హూ ఈస్ హ్యావింగ్ దిస్ ప్రోడక్ట్ ఇన్ స్టోర్ ఆర్ కెన్ గెట్ ఇట్ ఇన్ విత్ ఇన్ ఏ వీక్ అని చెప్పి వెతికాను. అలా మాకు ఒక జ్యువెలరీ స్టోర్ దొరికింది అనమాట. వాళ్ళు ప్రైస్ మ్యాచ్ చేస్తారు అండ్ ఆల్సో వాళ్ళు ప్రోడక్ట్ ని 10 days లోపల తెప్పించగలమని చెప్పారు. దెన్ ఆ షాప్ లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాము. వాళ్ళు ప్రైస్ మ్యాచ్ చేసి మాకు ఆన్లైన్ లో ఎంతకు వచ్చిందో అంతకి ఇచ్చారు. సో వాచ్ అరౌండ్ $800 అలా పడింది. ఫుల్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ $1,200 ఉండే. సో $400 అలా డిస్కౌంటెడ్ ప్రైస్ కి వచ్చింది. వీ థాట్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ డీల్. నాకు చాలా నచ్చింది. అండ్ ఈ స్టైల్ దిలీప్ కి బాగా సూట్ అవుతుంది అనిపించింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిలీప్స్ గిఫ్ట్. మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు DM చేయండి. సో ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ మ్యారేజ్ డే లో గ్రాండ్ గా స్పెషల్ గా ఏమీ లేదు. కానీ ఈ మ్యారేజ్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ సిగ్నిఫైస్ హౌ స్పెషల్ అండ్ స్ట్రాంగ్ అవర్ బాండ్ ఇస్. హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు కష్టంలో కూడా ఇద్దరం ఒకరికొకరు తోడుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అన్నది అదే ఈ వీడియో ద్వారా నేను కన్వే చేయాలనుకున్నాను. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, ఇది మా 9th వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ ఇయర్ ఇట్స్ గోనా బి స్పెషల్ 10th. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోందో ఎవరికి తెలుసు.
కానీ మీతో డెఫినెట్ గా షేర్ చేసుకుంటాం ఎలా ఉన్నా. మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్ బాయ్, టేక్ కేర్.